ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానమును మనం విందాం. ప్రతి క్రైస్తవుడు దాటవలసిన 4 లోతులు బైబిల్లో ఉన్న వారందరికీ కూడా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వాక్యమును ధ్యానం చేసుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింది నుండి పారుచుండెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మందిరములో గుమ్మమునకు దేవుడు భక్తుడైనటువంటి యెహెజ్కేలును తోడుకొని వచ్చాడంట. ఒక మందిరములోనికి వచ్చినటువంటి ఒక విశ్వాసికి కావచ్చు, భక్తులకు కావచ్చు, దేవుని బిడ్డలకు కావచ్చు, ఉండవలసినటువంటి అనుభవాలు 4. భక్తుడు దేవుడి మందిరములోనికి దేవుడు తోలుకొని రాగానే మందిరపులోనికి భక్తుడిని దేవుడు తోడుకొని రాగానే అక్కడ ఏం జరిగిందంట? మందిరము తూర్పు ముఖముగా ఉందంట. తూర్పు ముఖముగా ఉంది మందిరము అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంట? మందిరపు గడప క్రింది నుండి నీళ్లు ఉబికి తూర్పుగానే పారుతూ ఉన్నాయంట. నీళ్లు ఎక్కడి నుండి ఎక్కడికి పారుతూ ఉన్నాయంటే మందిరములో నుంచి ఉబికి, గడప క్రింది నుంచి ఉబికి, తూర్పు వైపున ఉన్నటువంటి మందిరములోనికి తూర్పు వైపుగా నీళ్లు పారుతూ, ఆ నీళ్లు పారుతూ ఎక్కడికి వచ్చాయంట? ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము క్రింది నుండి, కుడి ప్రక్క క్రింది నుండి పారుతూ వచ్చెను. మందిరములోనే నీళ్లు పారుతూ ఉన్నాయి. వెలుపల నీళ్లు పారడము లేదు, బయట నీళ్లు పారడము లేదు. ఈ మందిరపు అనుభవము ఒక విశ్వాసి జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ మందిరము ఎక్కడ ఉన్నది? ఏ మందిరము అంటే ఈ నది ఏ నది అంటే ఒకసారి కీర్తన గ్రంథము 46వ కీర్తన 4వ మాటను మనం ధ్యానించగలిగితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుడి పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక నది కలదు. ఆ నది ఎక్కడుందట? దేవుడి పట్టణమైనటువంటి పరలోక రాజ్యములో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ మందిరములోనికి ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే, పరలోక రాజ్యములో ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే
దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుడి సన్నిధికి వస్తున్నవాడు, దేవుని క్రమంలో ఎదుగుతున్నవాడు, దేవుని క్రమంలో నాటబడి అంటు కట్టబడి ఫలిస్తున్నవాడు దేవుడి మందిరంలో అడుగు పెట్టాలంటే ఏమి కావాలి? ఒక 4 లోతుల అనుభవంలోనికి అతడు వెళ్ళాలి. ఏంటి ఆ 4 లోతుల అనుభవం? యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలము లోతు ఉండెను. హల్లెలూయా. ఈరోజు నేను నీ శరీరంలో ఉన్నటువంటి ఈ మధ్య భాగం వరకు నేను చెప్పబోతున్నాను అనుభవాలు. 4 అనుభవాలు ఏంటివంటే, మొదటిది చీల మండలం అంటే మీ కాళ్ళకు కొంచెం పైన ఉన్నటువంటి ఈ భాగం అంటే చీల మండలం. తరువాత మోకాళ్ళ లోతు, తరువాత మొలలోతు, తరువాత మనిషి నిండా. ఒక మనిషి జీవితము దేవునిలో ఎలా ఉండాలి అన్నది నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఒక మనుష్యుణ్ణి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను నడిపిస్తూ ఉన్నప్పుడు కొలనూలు చేత పట్టుకొని, కొలనూలు అంటే తెలుసు కదండి, గుండు. మనం ఇండ్లు కట్టేటప్పుడు ఒక కొలత ఉంటుంది. గౌండా పని చేసే వాళ్ళకు, మనం మందిరం కట్టే వాళ్ళకు కూడా, మందిరం కట్టేటప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఒక గుండు. ఆ గుండు దీన్ని ఈ రేలింగ్ వేసేటప్పుడు కూడా వాళ్ళు మాటికి గుండు పట్టుకొని ఇలా కొలత వేసుకుంటూ ఉన్నాడు, కొలత వేస్తున్నాడు గుండు. తెలుసు కదండి, ఎంతమంది తెలుసు ఈ గుండు? వెరీ గుడ్, మీకు అందరికి తెలుసు. ఆ గుండు కొలత వేసుకుంటూ వాళ్ళు ఆ కొలతకు లేకపోతే పైపులో నీళ్లు పెట్టుకొని ఆ పక్క ఈ పక్క కొలత కరెక్ట్గా వచ్చేదండ. ఒక కొలనూలు పట్టుకొని ఒక మనుష్యుడు దేవుడి మందిరంలోనికి అడుగు పెట్టి ఒక మనిషిని కొలచడం ప్రారంభించాడంట. కొలవడం ప్రారంభిస్తే ఆ నీళ్లను కొలిచినప్పుడు చీల మండలము లోతుగా ఉన్నాయంట. ఆ నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ నీళ్ల గుండా నడిపించినప్పుడు ఆ నీళ్లు ఎక్కడి దాకా వచ్చాయంట? చీల మండలము లోతు ఉండెను, చీల మండలము లోతు ఉండెను. ఈ చీల మండలపు లోతు అనుభవము దేనికి సాదృశ్యముగా ఉందంటే, ఒక వ్యక్తి దేవుడి సన్నిధానమునకు నడిచినప్పుడు, వచ్చినప్పుడు మారు మనస్సు పొందినటువంటి అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది. మారు మనస్సునకు సాదృశ్యముగా ఉన్నది. చీల మండలపు లోతు అనగా మారు మనస్సునకు సాదృశ్యముగా ఉన్నది. ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి జీవితము ఇంకా కొంత లోకం, ఇంకా కొంత దేవుడు, ఇటువంటి అనుభవంలో నడుస్తూ ఉంటాడు. ఈ అనుభవము ఏ అనుభవం అంటే, అది ఇంకా పరిపక్వత చెందినటువంటి అనుభవం. అది ఇంకా దేవునిలో సంపూర్ణత పొందినటువంటి అనుభవం. ఆ అనుభవము ఇంకా ఫలించినటువంటి జీవితానికి లోతుగా నడిపించినటువంటి అనుభవం. ఆ అనుభవము ఎలా ఉంటుంది, ఎంతవరకు నడిపిస్తుంది అంటే, చీల మండలపు లోతు వరకు మాత్రమే నడిపిస్తూ ఉంది. ఈ చీల మండలపు లోతు వరకు నడిపించినటువంటి ఈ అనుభవము మనిషిని ఎంతవరకు చేస్తుంది అంటే,
చీలమండలపు అనుభవం అంటే ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఆ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వాక్యమును మనం ధ్యానించగలిగితే, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీల మండలమును బలము పొందెను. హల్లెలూయా. ఏమైందంట? ఆ యొక్క కుంటివాడు ఆత్మీయతలో లేని పరిస్థితి, దేవుణ్ణి ఎరగని పరిస్థితి, ఎంతకాలము దేవుడి మాటలు విన్నా, ఎంతకాలము దేవుని పాటలు పాడినా, ఎంతకాలము దేవుడి సన్నిధికి వచ్చినా కూడా మారు మనస్సు లేనటువంటి అనుభవం, మారు మనస్సు లేదు. ఆత్మీయతలో కుంటితనం, ఆత్మీయతలో ఎదుగుదల లేదు. సాక్షాత్తు దైవజనులు పేతురు, యోహానులు ఎదురుగా వచ్చి చెబుతూ ఉన్నారు. ఏమని? ఇదిగో నజరేయుడైన యేసు నామములో నువ్వు లే, దానికంటే ముందుగా నువ్వు మా వైపు చూడు అనగానే ఈ యొక్క కుంటివాడు అనుకుంటున్నాడు, వీళ్ళ వైపు చూస్తే ఏమైనా వెండి బంగారములు ఏమైనా దొరుకుతాయేమో. ఎంతకాలము లోకములో ఉన్న దాని వైపు పరుగులెత్తుతావు. చాలా మంది కూడా లోకంలో ఉన్న దాని వైపు పరుగులెడతా ఉంటారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. పరుగులెత్తడమే. దేని కొరకయ్యా? సంపాదించాలి. కుంటితనం, ఆత్మీయతలో కుంటితనం. ఎప్పుడైతే పేతురు, యోహానులు ఇంకా వీడు లెగడు, మా వైపు వీడు చూడడు అని చెప్పేసి బలవంతంగా వాడు చెయ్యి పట్టుకొని నజరేయుడైన యేసు నామములో లేని దిక్కున లేవంగానే అని కాళ్ళల్లో ఇంతవరకు జీవితాంతం ఎంత కాలం అయితే అక్కడ కూర్చొని పట్టపరుచుకొని కూర్చొని ఇదిగో కుంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడో ఆ జీవితం నుంచి లేవసాగి ఒక్కసారిగా వాడి కాళ్ళల్లో చీల మండలంలో బలమును పొందుకున్నాడంట. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క దేవుని సన్నిధిలో నీ జీవితము, నీ విశ్వాస జీవితము ఎలా ఉండాలంటే, దేవునిలో అడుగు పెట్టినటువంటి నీవు చీల మండలపు అనుభవంలోనికి నువ్వు రావాలి. చీల మండలం యొక్క అనుభవం అంటే ఏంటంటే మారు మనసు పొందిన అనుభవం. మారు మనసు పొందకపోతే అది నీ జీవితం వ్యర్థం. చాలా మంది జీవితాలు మారు మనస్సు గూర్చినటువంటి సువార్త ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు మొట్టమొదటిగా మారు మనసు సువార్తను ప్రారంభించారు అనంటే, ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యం మనం ధ్యానించగలిగితే చూద్దాం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ విషయమై, మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్తిస్మం గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి, ఒక వ్యక్తి జీవితం గురించి ప్రకటించినది ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాస జీవితానికి మారు మనసు అన్నది ఒక పునాది లాంటిది. హల్లెలూయా. విశ్వాస జీవితానికి మారు మనస్సు అన్నది ఒక పునాది లాంటిది. ఈ పునాదిని వేసిన వాడు ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను ఈ పునాదిని వేస్తూ ఉన్నాడు. ఏమని వేస్తూ ఉన్నాడు? మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము. నువ్వు మారు మనసు దేనికోసం పొందాలి? నీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, మారు మనస్సు పొందాలి. చేసిన పాపాన్ని 10 సార్లు చేయకూడదు. చేసిన పాపాన్ని 10 సార్లు చేస్తూ నీ జీవితంలో మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేని అనుభవం లేకుండా ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థమైన జీవితంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాయి. భక్తులైనటువంటి యోహాను వేసినటువంటి ఆ పునాది ఎటువంటిదంటే అనేకులను క్రీస్తులోనికి నడిపించింది, శిష్యులుగా మార్చింది. బైబిల్ గ్రంథంలో 2 విధాలుగా మారు మనస్సులు ఉన్నాయి. 2 విధాల మారు మనస్సులు. మొదటి మారు మనస్సు ఎటువంటిదంటే
గారడి సీమోను లాంటి మారు మనస్సు. గారడి సీమోను లాంటి మారు మనసు ఎలాంటిది ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి ఎవరి మీద చేతులు ఉంచెదనో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. చాలండి. ఈయన ఎవరు? గారడి సీమోను. గారడివాడు. గారడి సీమోను యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, గారడి సీమోను యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, దైవ సేవకులందరూ కూడా అపోస్తలుడైన పౌలు, శీల, పేతురు ఇంకా అపోస్తలులందరూ కూడా చేయి ఉంచి ప్రార్థన చేయంగానే అందరూ పడిపోతూ ఉన్నారు. చేయి ఉంచి ప్రార్థన చేయంగానే పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకుంటున్నారు. చేయి ఉంచి ప్రార్థన చేయంగానే వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. చేయి ఉంచి ప్రార్థన చేయంగానే వారి జీవితంలో గొప్ప విడుదల కలుగుతుంది. చేయి ఉంచి ప్రార్థన చేయంగానే కన్నీరు కార్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయ్యా మా పాపాలు క్షమించు, మా దోషాలు క్షమించు అనేసి అనేకులు కొన్ని వేల సంఖ్యలో దేవుడి వైపు తిప్పబడుతూ ఉన్నారు. ఇటువంటి అభిషేకం నాకు కావాలి. ఇతను మారు మనసు పొందాడు, కానీ ఈ మారు మనస్సులో ఎటువంటి దానిపైన అయినా ఆశ పెట్టుకొని నాకు మారు మనసు కావాలంటున్నానంటే నేను డబ్బులు ఇస్తాను, ఏదైనా సరే డబ్బుతో సంపాదించుకుంటాను అన్నటువంటి మనస్సు కలిగిన వాడు. కొందరి జీవితాలు, కొందరి హృదయాలు అలాగుంటాయి, కొందరి మనస్సులు అలాగుంటాయి. డబ్బిచ్చి మంచివానిగా చేసుకుందాం, లేదంటే కొన్ని వారికి ఇష్టమైన వారికి ఇచ్చి వారిని మన వైపు తిప్పుకుందాం, వారిని మన వైపు మార్చుకుందాం, వారితో మంచిగా ఉందాం, వారిని ఇలా చేసుకుందాం, అలా చేద్దాం అన్నట్టుగా మనస్సులు కలిగినటువంటి మారు మనస్సు కలిగినటువంటి వారు. గారడి సీమోను లాంటి జీవితాలు, గారడి సీమోను లాంటి బ్రతుకులు, ఆ బ్రతుకులు మారవు. డబ్బులిచ్చి ఎరవేసి వీరి మనస్సులు, వీరి ఆలోచనలు ఎవరి ద్వారా నిర్మించబడ్డాయో తెలుసా? సాతానుడి ద్వారా. ఈ హబక్కూకు 1:14 ధ్యానించండి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానము చేసి ఉన్నావు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరి ఎక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలతో వానిని గుచ్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఈ మనస్సు, ఈ గారడి సీమోను లాంటి మనస్సు ఎటువంటిదంటే గాలాన్ని వేస్తాడు. చేపలు పట్టేటోళ్ళు ఏం చేస్తారయ్యా? చేపలు పట్టేటోళ్ళు మీకు అలవాటే కదా చేపలు పట్టడం. ఏం చేస్తుంది మీరు చెప్పండి? ఎరా అది గాలం వేసినప్పుడు ఏమేస్తారు? ఒకవేళ ఆ ఎర కొన్ని చేపలు ఉంటాయి, మొండి చేపలు, దొంగ చేపలు, పడవ వెంతకి నువ్వు ఎర వేస్తే ఆ ఎర తిని వెంటనే మాయమైపోతే ఇంకొక దాన్ని చెప్తాడు, ఏ అటుపక్క పోవాకు, వాడు ఎర వేస్తున్నాడు అంటాడు. చూసా? అటుపక్క పోమాకు. లేదు పోనా కూడా లేదు. ఆ చెప్పిన మాట వినకుండా ఏదైనా ఒక షాప్ వచ్చింది అనుకో, అది నీకు చిక్కుతుంది. అది వెంటనే లాగంగానే పరిగెత్తుకుంటూ పట్టుకుంటాడు. తెలుసా? కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు ఎటువంటివంటే ఈ యొక్క గారడి సీమోను లాంటి మనస్సులు ఎరవేయాలి, మన వైపు చేసుకోవాలి, మనమే ఉండాలి, మన వైపు చేసుకోవాలి, ఎరవేసుకోవాలి. అక్కడ ఏదైతే ఎర దైవ సేవకుల్ని అనుకుంటున్నాడు, డబ్బుతో కొందామని, డబ్బుతో కొందాం ఈ యొక్క వరములను, డబ్బుతో కొందాం ఈ యొక్క ఆలోచనలను, డబ్బుతో కొందాం ఈ యొక్క మనిషి యొక్క తలంపులను, డబ్బుతో కొందాం ఈ అభిషేకాన్ని అనుకున్నాడు గారడి సీమోను. కానీ ఆ గారడి సీమోను లాంటి మారు మనస్సు ఒక విశ్వాస జీవితానికి సరి అయినది కాదు. హల్లెలూయా.
నువ్వు చీల మండలపు లోతు అనుభవంలోనికి వచ్చేవాడు నీవు నీ మారు మనసు జీవితాన్ని ఎలా ఉంచాలి? నీ మారు మనసు జీవితాన్ని అంటే యాకోబులా మారు మనసు పొందాలి. యాకోబు మారాడు. తన మనసు మార్చుకున్న తర్వాత ఇదిగో తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, కుటుంబాన్ని మోసం చేశాడు, అందరిని మోసం చేసుకుంటూ ఆఖరికి దేవుడి చేతిలో పడిన తరువాత అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క పాదముల గుండా ఉన్నటువంటి ఆ యొక్క తుంటి నరమును విరుగగొట్టగా, ఆ తుంటి నరము ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమవుతుందంటే చీల మండలములో నుంచి తుంటి వరకు అది ప్రారంభమవుతుంది. తుంటి నరము, ఆ నరమును దేవుడు విరగొట్టాడంట. కారణం తెలుసా? నువ్వు పాపము కొరకు పరిగెత్తావు, డబ్బు కొరకు పరిగెత్తావు, లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు నేను సంపాదించాలి అనేసి నువ్వు పరిగెత్తావు, సంపాదించావు. కానీ నువ్వు సంపాదించినటువంటి ఏ సంపద కూడా సరి అయినది కాదు. ఆఖరికి యాకోబు ఎవరి చేతిలో పడ్డాడు? దేవుడి చేతిలో పడిన తర్వాత, తుంటి నరము విరిగిన తర్వాత యాకోబు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించు. ఇంతవరకు నువ్వు సంపాదించిన సంపాదన నీది కాదా? ఆశీర్వాదము కాదా? వేల కొలదిగా గొర్రెలు సంపాదించాడు, వేల కొలదిగా వంటలు సంపాదించాడు, వేల కొలదిగా గాజులు సంపాదించాడు, వేల కొలదిగా మనుషులను సంపాదించాడు, వేల కొలదిగా ఇదిగో సమస్తాన్ని కూడా సంపాదించాడు. ఇవి అన్నీ కూడా సంపాదన కాదా? అవి అన్నీ కూడా ఎవరి ద్వారా సంపాదించాడో తెలుసా? సాతాను ద్వారా, మోసము ద్వారా, అక్రమము ద్వారా, అన్యాయము ద్వారా, సొంత ఆలోచన ద్వారా సంపాదించాడు. ఆ విధంగా సంపాదించినటువంటిది ఏది కూడా యాకోబు దగ్గర మిగిలి ఉండలేదు. ఆఖరికి యాకోబుకు ఎప్పటి నుంచి ఆశీర్వాదం ప్రారంభమైందంటే దేవుడు తలపైన చేతులుంచి ఇదిగో ఇక పైన నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏమి అనబడునో తెలుసా? ఇశ్రాయేలు అనబడును అని ఎప్పుడైతే ఆ పేరు పెట్టబడిందో ఆ రోజు ఆ రాత్రి యాకోబు యొక్క చరిత్ర మార్చబడింది. చప్పట్లు కొడుతూ దేవుని పడదాం. హల్లెలూయా. ఆ రోజు యాకోబు యొక్క చరిత్ర మార్చబడింది. దేవుడి సన్నిధానంలో చీల మండలపు లోతు అనుభవంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందే అనుభవంలో ఇదిగో మరి ఏ లోక ఆశలు, లోక తలంపులు ఏవి కొండిలోనికి రాకూడదు. ఒక్కసారి బైబిల్ పట్టుకొని దేవుడి సన్నిధానంలో నువ్వు మారి, దేవుడి సన్నిధానంలో మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి నీవు ఒక్కసారి బైబిల్ పట్టుకొని దేవుడి సన్నిధానంలో అడుగు పెట్టావంటే చావైనా రేవైనా దేవుడి కొరికే బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. అలా బ్రతకాలి. కానీ లోకంలో ఉన్న దాని కొరకు నువ్వు ఆశపడకూడదు. లోకంలో ఉన్న దానికోసం నువ్వు పరిగెత్తకూడదు. వాడింతిస్తాడు, వీడింతిస్తాడు, వాడి పని చేస్తే వాడిస్తాడు, వీడి పని చేస్తే వీడిస్తాడు అని చెప్పేసి నువ్వు బ్రతికితివా, నువ్వు గారడి సిమోను అయిపోతావు. గారడి సిమోను మాటలు చెప్పి మనుషుల్ని మబ్బబెట్టేవాడు. గారడి సిమోను మాటలు చెప్పి మనుషుల్ని మబ్బబెట్టేవాడు వాడు. గారడి సిమోను డబ్బు ఇచ్చి ఎరవేసి లాక్కోవాలని చూసేవాడు. అటువంటి వాడి జీవితము, అటువంటి వాడి బ్రతుకు మనకొద్దు. యాకోబు వలె, ఇశ్రాయేలు వలె శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. చీల మండలపు లోతు అనుభవంలో మారు మనసు పొందిన వారు ఏం చేశారో తెలుసా? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి
అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 10,000 వెండి రూకలు ఆయను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి సన్నిధానంలో, దేవుడి వాక్యం ముందు, దైవ సేవకుల ముందు, దేవుడి మాట ముందు మాంత్రిక విద్యను అభ్యసిస్తున్నటువంటి వారి మాంత్రిక విద్య వలన సంపాదించినటువంటి సంవత్సరమైన పుస్తకములు, సంవత్సరమైన సమస్తాన్ని కూడా తీసుకొని వచ్చి దేవుడి సన్నిధానంలో కాల్చివేశారు. హల్లెలూయా. వాటి వెల ఎంత తెలుసా? 50,000 వెండి రూకలయ్యంట. అంత శక్తి ఉంది దేవుడి వాక్యమునకు, అంత శక్తి ఉంది దేవుడి మాటకు, అంత శక్తి ఉంది మారు మనస్సుకు. చీల మండలపు లోతు అనుభవంలో నువ్వు పడవేయవలసింది ఎన్నో ఉన్నాయి, నువ్వు కాల్చివేయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాల్చివేయకుండా నేను దేవుడి సన్నిధానంలో నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలను, నేను పవిత్రుణ్ణి, నేను పవిత్రురాలను, నా అంత భక్తుడు లేడు అనుకోకూడదు. ఎప్పుడైతే నీ చీల మండలపు అనుభవంలో యాకోబు వలె నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానంలో పెనుగులాడుతావో, ఎవరితో పెనుగులాడాలి? దేవుడితో పెనుగులాడాలి దేవుడితో. ప్రభువా, నా జీవితంలో నాకు ఏ అనుభవం కావాలి? చీల మండలపు లోతు అనుభవం కావాలని నువ్వు ప్రార్థించాలి. రెండవదిగా ఏ అనుభవం నీకు కావాలి? ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వాక్యంలో ధ్యానం చేసుకుందాం. నీళ్ళు మోకాళ్ళ లోతు ఉండెను. రెండవదిగా మోకాళ్ళ లోతు ఉండెను నీళ్లు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన జీవితమునకు సాదృశ్యం. అయితే ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? కొంతమంది ప్రార్థన చేయగానే ప్రార్థన చేద్దాం అనగానే ప్రభువా నన్ను దీవించయ్యా, నిన్నొక్కనే దీవించాలనా? ఎవరు వద్దా? లేదు, నన్నే దీవించు ప్రభువా. ఒక ఆయన దేవుని దగ్గర కూర్చొని అడిగిందంట, దేవా నన్ను దీవిస్తావా అన్నాడంట. దీవించిన కదా ఇంకేం కావాలి? వాళ్ళ అన్న వచ్చిందంట, ప్రభువా వాడు ఏమొచ్చా అడిగిండు, ప్రార్థన చేసినాడు, దీవించమన్నాడు. అవునా? అయితే ప్రభువా ఒక చిన్న మాట, మా అన్న ఏదైతే అడుగుతాడో దానికి 2 నాకు కావాలి, ఆ దేవుడు నాకు దయచేయనాడంట. ఏం కావాలి? అన్న ఏది అడిగితే దానికి డబల్ నాకు కావాలి. అవునా? సరే, ఫస్ట్ వాళ్ళని వచ్చి ప్రభువా నాకు ఒక కారు కావాలి నాయనా అడిగిండంట. కారు కావాలి నాయనా అడగంగానే వెంటనే తమ్ముడు వచ్చి, ఏసయ్యా మా అన్న ఏమడిగినాడు? కారు అడిగాడు రా. అవునా? సరే, నాకు 2 కార్లు కావాలి, ఇది తీసుకో. వాళ్ళన్న వచ్చేసి ప్రభువా వానికి 2 కార్లు ఇచ్చినావు ప్రభు అంటే, లేదు నాయన అడిగాడు వాడు, నువ్వు ఏది అడిగితే దానికి డబుల్ అడిగాడు. అవునా యేసయ్యా? అవును. సరే, ఇంకా కూర్చొని మోకరించి ప్రార్థనలో యేసయ్యా నీకు స్తోత్రం అనగానే దేవుడు దర్శనంలో కనబడంగానే అడుగుతున్నాడు, ప్రభువా ఏం లేదు నాయనా నాకు ఒక కాలు తీసే ప్రభు అన్నాడంట. ఒక కాలు, సరే ఒక కాలు తీసేసాడంట. తమ్ముని కాడిపోయిందంట. తమ్ముడు, అయ్యా మా అన్న ఏది అడుగుతాడో అవి నాకు 2 కావాలి. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు 2 కావాలి. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు అన్న ఏమడిగాడు? ఒక కాలు తీసే ప్రభు. ఇప్పుడు ఈయనకేం కావాలి? 2 కాలు వినాయంట. అలా ఉండకూడదు ప్రార్థన జీవితం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు పాల్ యాంగిచో గారి గురించి. ఎంత చక్కని ప్రార్థన జీవితం అయింది. మోకాళ్ళలోతో అనుభవం, ఎంత చక్కని జీవితం అయింది. ఆయన అడగడం ప్రారంభించాడు, దేవుణ్ణి అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు? యేసయ్యా ఇదిగో నాకు సైకిల్ కావాలయ్యా, నీ సేవకు వెళ్ళలేకపోతున్నాయ్యా,
నాకు సైకిల్ కావాలయ్యా, సైకిల్ కావాలయ్యా అడుగుతూ ఉన్నాడంట. అడుగుతూ ఉంటే ఆయనకు సైకిల్ దేవుడు సంవత్సరం నుంచి అడిగినా కూడా సైకిల్ ఇవ్వలేదంట. సంవత్సరం నుంచి అడిగినా కూడా సైకిల్ దేవుడు ఇవ్వలేదంట. ఇవ్వకపోతే అప్పుడు ఒకరోజు బాగా బాధపడి దేవుడి పైన ఏడ్చుకుంటూ పడుకోండంట. ఎంతకాలం నేను నడుచుకుంటూ సేవ చేయాలి, ఎంతకాలం నేను నడుచుకుంటూ తిరుగుతూ సేవ చేయాలి, నా వల్ల కాదు ప్రభువా అని పడుకుంటే ఆ రాత్రి దేవుడు అతన్ని అడుగుతున్నాడంట, పాలు యాంగిచో, ఎందుకు నువ్వు ఇంతలా కన్నీరు కార్చుకుంటా నన్ను బాధపడుతున్నావు అనగానే, ఏంటి ప్రభువా నేను సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాను, నాకు సైకిల్ కావాలి, సైకిల్ కావాలంటే నువ్వు నాకు సైకిల్ ఇవ్వడం లేదు. ఏంటి ప్రభువా, నేను ఎందరికో ప్రార్థన చేశాను, అందరికీ బాగైపోతుంది, నాకెందుకు నేను అడిగినది నాకు ఇవ్వడం లేదు. అప్పుడు పాల్ యాంగిచో గారి దగ్గర దేవుడు వచ్చేసి, నాయనా నువ్వు సైకిల్ అడిగావు, నువ్వు ఏ సైకిల్ కావాలో నాకు చెప్పలేదు, నువ్వు ఏ సైకిల్ కావాలో నాకు చెప్పలేదు. అవును, అమెరికన్ సైకిల్ కావాలా, హర్క్యులస్ సైకిల్ కావాలా, అట్లాస్ సైకిల్ కావాలా, ఏ సైకిల్ కావాలి, ఏ సైకిల్ కావాలి నీకు, అది అడగలేదు కదా. అవునయ్యా, అయ్యా నాకు అమెరికన్ సైకిల్ కావాలి. రైట్, డన్, ఇప్పుడు నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను. యేసయ్యా నాకు అమెరికన్ సైకిల్ కావాలయ్యా, ఇది నా కోరిక ప్రభువా, నీ పరిచర్య చేస్తానయ్యా, నాకు ఇది కావాలయ్యా. అడిగిన వెంటనే ఆ మరుసటి రోజు ఆ ఎదురుగున్నటువంటి వారు ఇల్లు ఖాళీ చేసి పోతూ ఆ సైకిల్ ను తెచ్చేసి, పాల్ యాంగిచో గారు మాకు ఒక ఆలోచన వచ్చిందండి, మీరు ఎప్పటి నుంచో నడుచుకుంటూ మీరు సేవ చేస్తూ ఉన్నారు, ఇదిగో ఈ సైకిల్ మేము ఖాళీగానే పక్కన ఉందయ్యా, ఈ సైకిల్ నువ్వు తీసుకోవనేసి అన్నారంట. చూసారా బిడ్డ, ఈరోజు నీకు ఏదైతే దేవుని సంఘంలో అడుగుతున్నావో, నీ మోకాళ్ళ ప్రార్థనలో నుంచి, నీ ప్రార్థన జీవితంలో నుంచి నువ్వు దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నది ఏదైనా సరే ఎలా అడగాలంటే స్పష్టముగా అడగాలి. నువ్వు దేవుడికి స్పష్టముగా దేవుడికి తెలియచేయాలి. దేవా నాకు ఇదిగో గర్భఫలము దయచేయాలి. నువ్వు అడిగినప్పుడు ఆ గర్భఫలములో నీకు ఎవరు కావాలో దేవుడిని స్పష్టంగా అడగాలి. అయ్యా నాకు ఒక చక్కటి కుమారుని దయచే ప్రభువా అని అడుగు, దేవుడిని కుమారుని దయచేస్తాడు. హన్న దేవుడి సన్నిధానంలో అడిగింది, ప్రభువా నాకు మగ కుమారుని దయచేయి, ఆ కుమారుణ్ణి నేను పెంచను పోషించను, నా కొరకు ఈ కుమారుని పెంచను ప్రభువా, నీ కొరకు నీ సేవలో పనివాడిగా, నీ కొరకు ఒక యాజకుడిగా, రాజులను సైతము అభిషేకించే గొప్ప యాజకుడిగా నా కుమారుణ్ణి చేస్తానయ్యా అని చెప్పేసి, దేవుడి పని కొరకు ఒక చక్కటి కుమారుడు కావాలయ్యా అని చెప్పేసి అన్న అడిగింది. అన్నకు దేవుడు చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే స్పష్టముగా ఉండాలి. దేవుడి సంఘంలో క్లారిటీగా దేవుడిని వాడగాలి. నాకు ఇది కావాలి దేవుని అడిగితే దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు. దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు. నీ ప్రార్థన జీవితము ఎలా ఉండాలంటే, దీవించు అనే మాట నుంచి దీవించే దేవుడి సన్నిధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను దీవించుదేవా, దీవించుదేవా అనే మాటను మర్చిపోవాలి పూర్తిగా. దీవించే దేవుడి సన్నిధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా అంటే 42వ కీర్తన మొదటి వాక్యంలో భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, చూద్దాం. నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా, ఎవరి కొరకు? నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు నువ్వు ఆశపడాలి? నీ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేయాలి? నన్ను దీవించుదేవా, నన్ను దీవించుదేవా అని కాదు, దీవించే దేవుడి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దీవించే దేవుడిని నువ్వు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఒక రాజు తన దగ్గర పని చేస్తూ ఉన్నటువంటి అందరికీ ఒక పరీక్ష పెట్టాడంట. ఒక పక్క డబ్బులు పెట్టాడు, ఒక పక్క బంగారం పెట్టాడు, ఒక పక్క బైబిల్ పెట్టాడు. గమనించండి బిడ్డలారా,
అందరినీ వచ్చి పిలుస్తూ ఉన్నాడంట. నీకేం కావాలో తీసుకో, డబ్బు కావాలా, బంగారం కావాలా, బైబిల్ కావాలా, తీసుకో అన్నాడంట. మొదటి వాడు వచ్చాడు, అయ్యా నాకు చదువు రాదు కాబట్టి ఆ బైబిల్తో నాకు పని లేదు అనేసి డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రెండోవాడు వచ్చాడు, అయ్యా డబ్బు నేను ఏం చేస్తానో నాకు తెలియదు కనుక నా కుమార్తెకు పెళ్లికి నేను బంగారం ఇస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను బంగారం తీసుకుంటానని చెప్పేసి బంగారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ ఉన్నటువంటి 10 మంది కూడా ఒక్కొక్కటి 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 అన్నట్టుగా బంగారము డబ్బు తీసుకొని వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోవడం అంటే అక్కడే వరుసగా చక్కగా నిలబడి ఉన్నారంటే చేతులు కట్టుకొని తీసుకొని నిలబడితే ఆ ఇంటికి ఎప్పుడు కూడా పేపర్ వేయడానికి ఒక యవనస్తుడు వచ్చేవాడంట. ఆ యవనస్తుడు రావడము, పేపర్ వేయడము, వెళ్ళిపోవడం. ఆ యవనస్తుడు ఏం చేశాడంట, వెంటనే పేపర్ వేసి వెళ్ళిపోతుంటే రాజు పిలిచాడంట. అరే వాడిని పిలిచాను రా. పిలిచాడు, అయ్యా రాజుగారు నేనేం తప్పు చేశానా? కాదు కాదు బాబు, నువ్వెంతో కాలంగా నాకు నమ్మకంగా పనిచేస్తా ఉన్నావు కాబట్టి ఇదిగో నమ్మకంగా పేపర్ వేస్తున్నావు. ఉదయాన్నే ఊర్లో ఉన్న సమాచారం మొత్తం కూడా, దేశంలో ఉన్న సమాచారం మొత్తం కూడా ఈ పేపర్ రూపంలో నేను తెలుసుకుంటకు కారణం ఎవరు? నీవు. అయితే నీకు ఒక చిన్న పరీక్ష ఏంటో తెలుసా? డబ్బు ఉంది, బంగారం ఉంది, బైబిల్ ఉంది. నీకు ఏది కావాలో తీసుకొని ఆయన అన్నాడంట. ఆ యవనస్తుడు రెండో మాట మాట్లాడుకోకుండా బైబిల్ తీసుకున్నాడు. రాజా నాకు బైబిల్ కావాలి రాజా. ఎందుకోసం రా? డబ్బు తీసుకో, ఎంతో కాలంగా కష్టపడతా ఉన్నావు కదా, ఈ డబ్బుతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. బంగారం తీసుకో, నువ్వు మీ అమ్మ మీ పిల్లలు అందరూ బాగుంటారు, తీసుకో అనగానే ఆ యవనస్తుడు పలికిన ఒకే ఒక మాట, లేదు రాజా ఎంతో కాలంగా మా అమ్మ ఏం పడుతుందో తెలుసా? ఇదిగో ఒక బైబిల్ తేనైనా నేను చదువుకుంటానయ్యా, మంచంలో పడ్డానయ్యా, నేను బైబిల్ చదువుకుంటానయ్యా. ఆ బైబిల్ నాకుంటే ఆదరణ ఉంటుంది, నాకు నెమ్మది ఉంటుంది, నాకు సంతోషం ఉంటుంది. నాకు ఆ బైబిల్ నాకయ్యా, తీసుకున్నానంటే నేను తీసుకోలేకపోతున్నాను, సంపాదించుకోలేకపోతున్నాను. ఒక పక్క మా చెల్లి ఫీజులు కట్టాలి, ఒక పక్క మేము బ్రతకాలి. ఈ బైబిల్ కొనడానికి మా దగ్గర శక్తి లేదయ్యా. అయితే ఈ రోజు నీ ముందర బైబిల్ కనబడేసరికి నా హృదయం ఎంతో ఉప్పొంగిందయ్యా, దయచేసి నేను బైబిల్ తీసుకుంటాను అన్నాడంట. ఆ బైబిల్ తీసుకున్నాడు, ఆ వరుసలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆ బైబిల్ను ఓపెన్ చేస్తే పేజీ పేజీకి డబ్బులు ఉన్నాయంట. పేజీ పేజీకు బంగారం యొక్క అక్కడ దస్తావేజులు అక్కడ రాసి ఉంచారంట. బైబిల్ నిండా బంగారము డబ్బులు ఉన్నాయంట. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. నువ్వు అప్పుడు ఆ యొక్క యవనస్తుడు చెప్పిన ఒకే ఒక మాట, ఈ డబ్బు ఏముందయ్యా, కొద్ది రోజులు ఉంటే అయిపోతుంది. బంగారం ఏముంది, కొద్ది రోజులు ఉంటే అయిపోతుంది. కానీ డబ్బును బంగారమును ఇస్తున్నటువంటి నా దేవుడే నాతో ఉంటే సమస్తాన్ని కూడా నేను సాధించగలనంట. ప్రైజ్ అల్లాహ్. సమస్తానికి నేను సంపాదించుకుంటాను. నీ మోకాళ్ళ జీవితం ప్రార్థన అనుభవంలో నువ్వు సంపాదించుకోవాల్సింది డబ్బు కాదు, నువ్వు సంపాదించుకోవాల్సింది బంగారం కాదు. బంగారం కొరకు ప్రార్థన చేయి మాకు, డబ్బు కొరకు ప్రార్థన చేయి మాకు, దేవుడి కొరకు ప్రార్థన చేయి. ఆయన నీకు డబ్బు ఇచ్చే దేవుడు, బంగారం ఇచ్చే దేవుడు, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేతిలో ఉన్నవి కనుక దేవా నన్ను దీవించు దేవా అన్నటువంటి కాలం నువ్వు వదిలిపెట్టి దీవించే దేవుడి సన్నిధికి నీవు రావాలి. రెండవదిగా నీ ప్రార్థన జీవితము ఎలా ఉండాలంటే శరీర సంబంధమైన వాటి నుంచి ఆత్మ సంబంధమైన వాటిని పొందుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. శరీర సంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు ప్రార్థన చేయి మాకు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి కొంతకాలం మాత్రమే నీ దగ్గర పని చేస్తాయి, తర్వాత అవి పని చేయవు.
దేనికోసం నువ్వు ప్రార్థన చేయాలి? ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదుకొని అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా. పైనున్న వాటి కొరకు వెతుకో. భక్తుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కొలనూలు చేత పట్టుకొని నువ్వు నడువు అని చెప్పేసి నడిపిస్తూ ఉన్నప్పుడు శీల మండలపు లోతు అనుభవంలోనికి వచ్చాడు. మరలా 1000 మూరలు కొలచి నువ్వు నడువు అన్నప్పుడు మోకాళ్ళలోతు వచ్చాడు. 1000 మూరలు అనగా అర్థం ఏంటంటే మన తండ్రి అయినటువంటి దేవుని 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. ఈ 1000 ఏళ్ళు యేసయ్య రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ రాజ్యములో ఎవరు అడుగు పెడతారంటే ఇదిగో మొదట చీలం మండలపు అనుభవంలో నుంచి మోకాళ్ళతో అనుభవంలో అడుగుపెట్టిన వారు, మోకాళ్ళతో అనుభవంలో అడుగుపెట్టిన వారి మనస్సు ఎలా ఉండాలంటే, మరి ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఆచారమైనటువంటి భక్తి నుండి ఆచరణ కలిగినటువంటి భక్తిలోనికి రావాలి. ఆచారమైన భక్తి ఏంటంటే ఆదివారం ఆగనే లేకాలి, చర్చికి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఆచారం ఏంటంటే ఇదిగో ఈరోజు సాయంకాలం అయింది, ప్రార్థన చేసుకోవాలి, భోజనం చేసుకోవాలి, తినాలి. ఆచారం. మా ఇంట్లో ఒక ఆచారం ఉందండి. ఏంటి ఆచారము? ఇదిగో ఈ విధంగా ఆ విధంగా ఆచారం ఉంది. ఎన్నెన్నో ఆచారాలు మూఢనమ్మకాలు అన్ని కూడా దేవుడి దగ్గర నుంచి వాటిని దేవుడు కొట్టివేశాడు. ఆచారం కాదు నువ్వు చేయాల్సింది, ఆచారమైన భక్తి కాదు, ఆచరణ. ఆచరించాలి. ఆచారం ప్రకారము ఇప్పుడు గుడ్ ఫ్రైడే రాబోతుంది. గుడ్ ఫ్రైడే అనగానే అమ్మో 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఆచారం. అదొక ఆచారం అండి. 40 రోజులు ఇదిగో ఏ శుభకార్యం చేసుకోకూడదు. ఆచారం. 40 రోజులు పెళ్లి చేసుకోకూడదు. ఆచారం. 40 రోజులు ఇదిగో 40 రోజులు మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు అంటాడు. తెల్లారుజామున 3 గంటలు కాగానే ఆడికి పోయి కూర్చుంటాడు, కుప్పలు ఎత్తుకొచ్చుకుంటాడు ఇంట్లోకి. ఎవరు చెప్పండి, పొరపాటునకు మసాలా వేయి, నాకే వాసన వస్తుంది, బయటికి ఉడకబెట్టి సైలెంట్ కప్పెట్టు చేద్దాం. గమనించండి బిడ్డలారా, ఆచారం కాదు నీకు కావాల్సింది ఆచరించాలి. ప్రార్థన చేయడము ఒక ఆచారం ప్రకారం పెట్టుకోకూడదు, ఆచరించాలి. 3 అయ్యిందా నీ మోకాళ్ళు ఆటోమేటిక్ గా పడిపోవాలి. అంతే. దేవుడి సన్నిధానంలో మోకరించాలంతే. ఆచారం కాదు, ఆచరించాలి. ఆచారం అంటే అవునా, ఆచారం అంటే 40 రోజులే కదా, ఈ 40 రోజుల వరకు ఎలాగైనా సరే తట్టుకోరా, 40 రోజులు అయిపోని సంపేద్దాం, అవి చేద్దాం. ఎంత 40 రోజుల భక్త్యా కాదు, ఆచరించాలి దాన్ని. ఒక విధంగా పరిసేయుడిలా ఉండకూడదు, సుంకర్లా ఉండాలి. పరిసేయుడు ఆచరిస్తూ ఉన్నాడు. ఏమని? వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను, ఇదిగో ఆ తర్వాత నేను దేవుడి పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి ఒక గర్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకర్ ఏం చేస్తాడు తెలుసా? దేవుడి సన్నిధికి వచ్చి తల దించుకొని నేల మట్టుకు సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిన్ను తండ్రి అని పిలుచుటకు నేను యోగ్యుని కానయ్యా, ఆకాశం వైపు చేతులు ఎదురుగా నేను యోగ్యుని కానయ్యా. గుండెలు బాదుకుంటూ చేస్తున్న ప్రార్థన, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. కుటుంబాన్ని కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన జీవితంలోనికి నువ్వు రావాలి. ఆచరణ భక్తిని విడిచి ఆచరించే భక్తులకి నువ్వు రావాలి. ఎప్పుడైతే మోకాళ్ళ లోతు అనుభవంలోకి నువ్వు వస్తావో నీ కుటుంబం కట్టబడుతూ ఉంది, నీ జీవితం కట్టబడుతూ ఉంది. మూడవదిగా 3వ లోతు ఏ లోతు ఒకసారి చూద్దాం. 47వ అధ్యాయము యెహెజ్కేలు 4వ వచనంలో 2వ భాగం చదవండి. బి
ఇంకా 1000 మూరలు కొలచి నీళ్ల గుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలో తుండెను చాలు. ఇంకా ఆయన 1000 మూరలు కొలచి నన్ను నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు మొలలోతు అనగా నడుము భాగం. నడుము భాగం దేనికి సాదృశ్యం అంటే వాక్యపు లోతు అనుభవానికి సాదృశ్యం. మనిషికి నడుము అన్నది మధ్య భాగం. ఒక మనిషి అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ, అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, చూడడానికి అబ్బా హీరోలా ఉన్నాడు రా బాబో, ఇటువంటి వాడిని ఎక్కడ చూడలేదు. కానీ ఏం లేదు, కాళ్ళు లేవు, నడుము లేదు, ఏం లేదు, కుంటివాడే, నడుము లేదే. ఏం చేద్దాం, బండి మీద వస్తున్నాడు, తోపుడు బండి మీద మోసుకొని వస్తున్నారే. ప్రేమిస్తామా అలాంటి వారిని మనము? ఏమంటామయ్యా, ఎంత డబ్బు ఉంది, ఆస్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడు, కానీ చెప్పాలి ఏమంటాం? కోటీశ్వరుడయ్యా అంటామా? ఏమంటాం మనం? ఓపెన్గా కుంటోడయ్యా. మనమైతే ఏమంటే అంత ఉంది, ఏం లాభమయ్యా, కుంటోడయ్యా. కోట్లు సంపాదించాడు కానీ ఏం చేద్దాం, కుంటోడు. అందంగా ఉన్నాడు కానీ ఏ లాభం, కుంటోడు. అందంగా ఉన్నాడు కానీ ఏ లాభం, మంచంలో ఉన్నాడు. ఏం చేద్దామన్నా ఇదిగో మంచానికే పరిమితం అయిపోయాడు. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నటువంటి నీవు మారు మనసు అనుభవం ఉన్నా, ప్రార్థన జీవితం ఉన్నా, వాక్యపు లోతుల్లోనికి నువ్వు వాక్యం చదువుతావు కానీ వాక్య ప్రకారము జీవించవే. వాక్యపు లోతుల్లో నువ్వు నీ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే, బైబిల్లో వాక్యం అంటాడు, ఈ ప్రజలు చెవులుండి వింటున్నారు, కళ్ళుండి చూస్తున్నారు, కానీ హృదయమునందుండి గ్రహించలేకపోతున్నాడు. వారి మనస్సు ఏమైందంట, క్రొవ్వినది అంటాడు దేవుడు. వారి మనస్సు క్రొవ్వినది అంటాడు. ఏ లాభం, అందంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, తిరుగుతున్నాడు, అందరికి డబ్బు పంచుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు, కానీ కుంటోడయ్యా పాపం అంటావా? అంతే. వాక్యపు అనుభవంలోనికి నువ్వు రాకపోతే, వాక్యము చదవకపోతే, వాక్యంలో నువ్వు ధ్యానించకపోతే, ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరదు. వాక్యపు అనుభవం అంటే ఏంటో తెలుసండి? ఒక చిన్న మాట చెబుతా. మన చేతిలో ఫోన్ ఉంది, మొబైల్ ఫోను లేని వాళ్ళు ఎవరు అంటే మనం బాధపడాలా? అవునా? మొబైల్ ఫోన్ ఎంతమంది వాడుతున్నారు అంటే మేము వాడట్లేదు అని అంటే మనం బాధపడాలి. అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ వచ్చిన వెంటనే, మొబైల్ ఫోను వచ్చిన వెంటనే రింగ్ అవుతుంది. రింగ్ అయిన వెంటనే ఒకసారి నువ్వు హలో అంటావు, అవతల నుంచి ఏం రావాలి? రెస్పాన్స్ రావాలి, రిప్లై రావాలి. నువ్వు హలో అంటావు, వాళ్ళని అవతల హలో అంటే రెండోసారి అంటావు హలో, మూడోసారి ఏం చేస్తావు? ముచ్చటగా మూడోసారి ఏం చేస్తావు? హలో అంటావు. తర్వాత ఏంది ఫోన్ ఎత్తే ఏం మాట్లాడు, కట్ చేద్దాం, ఎవడెత్తనేమి అంటామా? కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి ఫోన్ చేసినావు, ఫోన్ చేశారు, ఎత్తినారు, హలో, రెండోసారి హలో, మూడోసారి హలో, రోజు హలో 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 హలో. లేదు, మన దగ్గర నుంచి ఒక ఫోన్ నుంచి మనం మాట్లాడాలి, అప్పుడు మనం ఫోన్ చేస్తాం. అవతల వాడు ఫోన్ ఎత్తి మాట్లాడకపోతే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4వ సారి మాట్లాడకపోతే ఏం చేస్తాం? ఏమనుకుంటాం? ఆయన దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. 3వసారి అప్పుడు కనిపించినప్పుడు చెప్తాం, ఏమ్రా ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటే ఫోన్ ఎత్తావు నా కోసము అంటామా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే,
మీకు అర్థమైంది కదా ఫోన్ గురించి? రైట్. విషయం ఏంటంటే నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నావు, బాగానే ఉంది. దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడా? ఎంతమందికి దేవుడు జవాబు ఇస్తున్నాడు చెప్పండి? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబిస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? కనబడి, దేవుడు కనబడి ఇస్తున్నాడా? మీ దగ్గరకు వచ్చి ఇస్తున్నాడా దేవుడు? ఎట్టిస్తున్నాయా చెప్పండి? ఓ చేతులు ఎత్తినారే, ఎట్టిస్తున్నాడు దేవుడు మీకు చెప్పండి. దేవుడు నీకు సమాధానం ఇచ్చాడా? నువ్వు మాట్లాడుతున్నావు దేవుడితో, దేవుడు నీకు సమాధానం ఇచ్చాడా? నేను చెబుతా, నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. మీరు అనొచ్చు, నీకు దేవుడు కనబడ్డా? నాకు దేవుడు కనబడలేదు. నీ దగ్గర దేవుడు వచ్చాడా? నా దగ్గర దేవుడు రాలేదు. ఏ విధంగా సమాధానం ఇచ్చాడు దేవుడు? ప్రార్థన చేసిన వెంటనే, బైబుల్ చదువుతున్నప్పుడు నేను ఏదైతే ప్రార్థన చేశానో దాని విషయంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది వాక్యపు అనుభవం. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు, నా వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివాసం చేసెను. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నీకు కనబడ్డా? కనబడలేదే. నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నీకు నీ ప్రార్థన దేవుడు విన్నాడా? ఏ విధంగా విన్నాడు? విన్నాడు అనడానికి జవాబు ఏంటి? నువ్వు శోధనలో, బాధలో, నిందలో, అవమానంలో, కష్టంలో కూర్చొని దేవుడు సన్నిధానికి వచ్చి నువ్వు కూర్చోంటావు. ఒక మాట, దేవుడు మాట్లాడమంటే ఏంటో నేను చదువుతున్నాను. నువ్వు కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, అవమానంలో వచ్చి నువ్వు కూర్చుంటావు ఇక్కడ. అప్పుడు దేవునితో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఏమనో తెలుసా? ఇదిగో మీ అవమానం ప్రతిగా రెట్టింపు కడుతున్నందురు. ఇదేంటి వాగ్దానం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అవమానంలో ఉన్నావు, నువ్వు కష్టంలో వచ్చి కూర్చున్నావు. నువ్వు అంటున్నావు, ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా కూడా ఇదిగో నాకు లాభం రావట్లేదు అయ్యా. నేను సంపాదిస్తున్నా కానీ ఇది నాకు అవ్వట్లేదు. కొంచెం కొంచెమే ఉంది. అర్థం కావట్లేదయ్యా. మేము బాగుపడమా? నీ పక్కన ఉన్నవారు అంటారు ఏమని, ఒరే మీ బతుకులు ఇంతేరా, మీ బతుకులు మారవరా, మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారా. బాధతో చర్చిలో వచ్చి కూర్చున్నావు, బాధపడ్డావు, కన్నీరు కార్చావు. దైవజనుడు వాక్యరూపంగా మాట్లాడుతున్నప్పుడు ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ స్థితి మొదట కొద్దిగా నేను తుదను నీవు మహాభివృద్ధి నొందుదువు. చప్పటి ధ్యానం మెంబర్స్ హల్లెలూయా. ఈ మాట దేవునితో సూటిగా మాట్లాడుతున్నట్టు. అది ఏంటో తెలుసా? వాక్యపు లోతు అనుభవం. ఉదయాన్నే లేచిన వెంటనే కళ్ళు చిచ్చుట పులుముకొని, దేవా రాత్రి అంతా కాపాడనైనా, ఉదయకాలం అంతా మమ్మ కాపాడండి అయ్యా. బయటికి వెళ్తాం, లోపలికి వస్తాం, ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, నువ్వు కాపాడు, నువ్వు ఒక పనివాడిగా ఉండు నాకు తోడుగా. ఇదేనా మనం చేసే ప్రార్థన? రోజు కూడా ఉదయం బయటికి వెళ్తున్నా, ప్రభా మమ్మల్ని కాపాడయ్యా, ఇదేనా చేసేది? చేస్తారా లేదా? ఉదయం అంతా మమ్మల్ని కాపాడినావు, నీ కొందనాలు. ఈ రాత్రి మేము పడుకుంటున్నాం, మా చుట్టూ, మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ ఇదిగో మేము నిద్రపోతున్నాం, మంచి కళలను దయచేయి, మీ అగ్ని కంచెవేయి. ఎవరు చెప్తావయ్యా? చెప్పండి, ఎవరు చెప్తావు ఈ మాట? పొన్నోడికి చెప్తాం, అవునా? ఎలా చేయాలి ప్రార్థన? వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నా తండ్రి ఇదిగో అయ్యా, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అన్నవయ్యా. నన్ను కాపాడినందుకు నీకు వందనాలయ్యా. నీ దేవదూతలకు ఆజ్ఞాపించావయ్యా నన్ను కాపాడమని. ఏ యోగ్యత లేనిబడి నా జీవితంలో ఇంత ధన్యతిచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను కాపాడేవయ్యా. నా జీవితంలో మరొక్క దినము చూసే అవకాశాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేయి. ఉదయం లేసి అని ప్రార్థన చేయి. నీ దేవుణ్ణి హాజరు చేసుకో.
నీ దేవుణ్ణి అధిపతిగా చేసుకొని ఇంటికి, నీ దేవుని నీ పైన నాయకుడిగా చేసుకో. నువ్వు ఒక పనివాడిగా దేవుని సంగతి ప్రార్థించు, ఒక బిడ్డగా దేవుని సంగతి ప్రార్థించు, ఒక కుమారుడిగా దేవుని సంగతి ప్రార్థించు. నీ మోకాళ్ళతో అనుభవం నుంచి వాక్యపు లోతులోకి రా. నామక వాస్తిగా నువ్వు బైబిల్ చదవకూడదు. బైబిల్ చదివేటప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళు, లోతుల్లోకి వెళ్ళు. ఆపత్కాలమందు యెహోవా నాకు నీకు ఉత్తరం ఇచ్చునుగాక అనగానే వెంటనే వచ్చేసి, ఇదిగో ఆపత్కాలం అంట నీకు దేవుడు ఉత్తరం ఇస్తాడంట, ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఎత్తుబడి ప్రమాణం చేద్దాం అనగానే నువ్వేమంటావు? బాబా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడయ్యా, సంతోషమయ్యా అంటావు. ఆ వాగ్దానం ఎవరితో చెప్పారు, ఏ సమయంలో ఎవరితో మాట్లాడారు? ఇందాక పాస్టర్ గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. దావీదు రాజు దగ్గర ఒక గాయకుడిగా, ఒక ప్రధాన గాయకుడిగా ఉన్నటువంటి వాడు. అక్కడ రాయబడి ఉంది, ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన అనుంది. ప్రధాన గాయకుడు బాధలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఒక రాజుగా తన బాధ్యత ఏం చేశాడు తెలుసా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని చెప్పాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఈ మాట విన్నవాడు ప్రధాన గాయకుడు ఏమవుతాడు? వెంటనే అబ్బా, నా రాజు నా కోసం ప్రార్థన చేసి నన్ను బలపరిచే మాటలు చెప్పాడయ్యా. ఇది వాక్యపులోతో అనుభవం, మనలోతో అనుభవం. ఈ అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ బైబిల్లో వాక్యం ఏముంటుంది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 14 వాక్యాలు ధ్యానించుకుందాం. నిలబడాలంటే ఏం కావాలి? కాళ్ళు కావాలి. అవునా? ఇందాకేం చెప్పాను? డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తులున్నా, మిత్రులున్నా, మేలున్నా, కాళ్ళు లేకపోతే ఏమంటారు? కుంటివాడు అంటారు. మనము పోరాడునది లోకనాథులతో కాదు, శరీరులతో కాదు, లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, లోక సంబంధమైన వారితో. తర్వాత గమనించమిట్లేరా, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలంలో ఏమున్నాయంట? దురాత్మ సమూహం ఉందంట. మీకు తెలుసా ఆకాశ మండలం దురాత్మ సమూహాలు ఉన్నాయని? ఎంతమంది తెలుసు ఈ మాట? ఎంతమంది తెలుసు ఆకాశ మండలంలో దురాత్మలు ఉన్నాయని? నేను మీకు గుర్తు చేస్తాను. అవును అంటారు. ఒక వ్యక్తికి మామూలుగా అనారోగ్యం బాగలేక, ఆరోగ్యం బాగలేక తీసుకెళ్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ఆత్మ చెబుతా ఉంది, ఏమని? ఇదిగో మేము అనేకులం ఉన్నాం, 2000 మంది ఉన్నాం. యేసయ్య అక్కడి నుంచి యేసయ్య వస్తుంటే, సర్వోన్నతుని దేవుని కుమారుడా మాతో నీకేం పని? ఎవరు? మార్కు సువార్త 5వ అధ్యాయము తెరవండి ఒకసారి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి? మమ్మలను బాధపరచుకుమని దేవుని పేరట. చూసారా? ఎవరు? దురాత్మలు. ఎవరితో? యేసయ్యతో. సర్వోన్నతుని దేవుని కుమారుడా మాతో నీకేం పని? ఇదిగో మా దగ్గరికి రావకు, దేవుడి మీద ఒట్టు. చూసారా? ఎవరి మీద ఒట్టు? సైతానికి కూడా తెలుసు నువ్వు ఎవరు అని. ఎవరు తెలుసయ్యా? సైతానికి కూడా తెలుసు ఎవరు అని. మనుషులకు తెలుదంటే ఇంకా యేసు ప్రభు ఎవరో అని. అయితే సాతాను చెబుతూ ఉన్నాడు ఏమని? సర్వోన్నతుని దేవుని కుమారుడా యేసు. పేరుతో పిలిచేయండి దురాత్మలు దేవుణ్ణి.
మాతో నీకేం పని, మా దగ్గరికి రావద్దు, మీరు ఎంతమంది ఉన్నారు, 2000 మంది ఉన్నాం. అవునా, యేసు నామములో పోండి అనగానే పందుల్లోకి వెళ్ళిపోయాయంట దురాత్మలన్నీ కూడా. దురాత్మలతో పోరాడుతున్నాం కనుక మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకోనండి, నీతి అను మహిమను మీరు తొడుక్కోండి. అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉంటావంట, వాక్యపు అనుభవంలో సత్యమనగా దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. వాక్యమైనటువంటి దేవుణ్ణి ధరించుకుంటే అప్పుడు సిద్ధ మనసును జోడు తొడుక్కొని పరలోక రాజ్యమైనటువంటి ఆ మందిరంలో ప్రవేశించుటకు యోగ్యుడిగా మార్చబడతావు. చివరి మాట చూద్దాం. 47వ యెహెజ్కేలు 47వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానించండి. చివరి, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది వలె కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈదవలసినంత లోతులోకి వెళ్ళిపోయాడంట. అంటే ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా చీల మండలపు లోతు మారు మనసు పొందుకోవాలి. రెండవదిగా మోకాళ్ళలోతో ప్రార్థన జీవితంలో ఉండాలి. మూడవదిగా నడుముల్లోతు మొలలోతు అనగా వాక్యపు అనుభవంలో ఉండాలి. నాలుగవదిగా ఏది పరిశుద్ధాత్మ అనుభవం, ఈదవలసినంత లోతుకు తీసుకెళ్ళాడట దేవుడు. పరిశుద్ధాత్మ అనుభవం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31 ఉంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఎప్పుడైతే ఉంటుందో దేవుని వాక్యాన్ని నువ్వు ధైర్యముగా బోధిస్తావు. పరిశుద్ధాత్మ అనుభవం నువ్వు లేని పక్షమున నువ్వు ఏదేదో మాట్లాడతావు. గమనించి బిడ్డలారా, ఈ యెహెజ్కేలు చూసినటువంటి మందిరము పరలోక రాజ్య పట్టణము. ఈ పరలోక రాజ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో నీ దేవుడు సైన్యములు కలిపేటువంటి యెహోవా ఆ దేవాలయంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొట్టాంగుడు దేవతలతో కొనియాడబడుతూ ఆరాధించబడినటువంటి ఆ దేవాలయంలో నిన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలో వాక్యపు లోతులో నువ్వు వెళ్ళినట్లయితే గొప్ప అభిషేకాన్ని, గొప్ప అనుభవంలో నువ్వు ఉండి నడిపించబడతావు. అతి కృప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020